ఎందుకంటే మీకు వెళ్తుంది అనమాట ఏదైనా చెప్పేది 10 నిమిషాలు సరైన ఉంటే ఫ్యూచర్ ఒక పాయింట్ మీరు అందరూ ప్రతి ఒక్కరు ఇంతమంది కంటే 10 మంది వాళ్ళకి వెళ్తుంది సరేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ దిస్ ఈజ్ రంగస్వామి. I am from Dr. K. Subbar Institute of Technology, Mechanical Department. Today I tell about how to get better percent in 10th class. मेरा 10th class students है ना? Oh. 10th इंडियन होते हैं क्यों लगा? पार्टी में आता हूँ. 10th class स्टार्ट है 1 year रहेंगे ना? 1 year रहेंगे. बाय नहीं रहेगा ना? वहाँ चलो पुना ना? कस्टमर से देवल है तो चाहिए. आ कस्टमर से देवल. What is the difference between ఇష్టం కష్టం? కష్టపడి చదువుకోవాలి, ఇష్టపడి చదవాలి. మనం చాలా మంది అనుకుంటున్నాం మేము ఎన్నిసార్లు కొడుకున్నాం మైండ్కి ఎక్కువ ఎందుకు ఎక్కువ? మీరు ఒక మూవీకి వెళ్తారు, సినిమాకి, ఆ సినిమాకి ఎంత మనసు పెట్టి వెళ్తారు, ఎంత ఇంట్రెస్ట్ వెళ్తారు, వెళ్ళాలి అనుకుంటారు, ఖచ్చితంగా వెళ్తారు. ఒక్కసారి చూస్తారు ఎప్పటికైనా గుర్తుంటుంది, కానీ చదువు గుర్తున్నది ఎందుకు? మనం ఇష్టపడి చదవాలి, ఏదో చదవాలంటే చదవాలి, క్వశ్చన్ పేపర్ నింపాలి, మార్కులు వచ్చాయంటే వచ్చాయి, అలా అనుకుని మనం చదువుతాం కాబట్టి అది మైండ్కి ఎక్కాలన్నమాట. ఇది కానీ మైండ్కి ఎక్కాలంటే ప్రతి ఒక్కరు కష్టపడి కాబట్టి ఇష్టపడి చదవాలి. ఇష్టపడి చదివితేనే మీకు మైండ్కి ఎక్కుతుంది. ప్రతి ఒక్కరు మీరు 10th క్లాస్ మీ గోల్ డిసైడ్ అయ్యారా? గోల్ ఎవరు డిసైడ్ అయ్యారా? మీ ఏమి ఓకే కానీ ఫస్ట్ 10th క్లాస్ కంప్లీట్ చేయలేదా? 10th క్లాస్ కంప్లీట్ చేయించారు, పాస్ అయిపోయిన రిజల్ట్ తర్వాత హై లెవెల్లో చూస్తారు కదా. ఏమంటే హై లెవెల్లో ఉంటుంది కదా, మీ ఎవరు ఏం డిసైడ్ కాలేదా? ఏమని ఎవరు కాకపోతే బాబు, ఎవరు మీ ఏమి డిసైడ్ కాకుండా ఇప్పుడే ఈ క్షణమే మీరు ప్రశ్నించుకోండి. మీ గోల్ ఏమి, నా గోల్ ఏమని మీరు ప్రతి ఒక్కరు మీరు ప్రశ్నించుకోండి. మీ గోల్ ఏమనేది మీరు డిసైడ్ కానీ తొందరగా అంటే ఇప్పుడు ఈ రోజే డిసైడ్ కానీ. మీ గోల్ ఏమనేది మీరు డిసైడ్ అయితే ఫ్యూచర్ ఆ గోల్ కి ఏ విధంగా అయితే మీరు పాటించాలి అదే విధంగా ఆ వేలోని వెళ్ళండి, సక్సెస్ గా ఇస్తాం. ఓకే, ఏ విధంగా చదవాలి? మీరు కష్టపడే ఇష్టంతో చదవండి. అలాగే మీరు చదువుకునేటప్పుడు ఏ విధంగా చదువుతారు, ఎక్కడ చదువుతారు, ఎలా చదువుతారు? చదివే టైంలో 10th క్లాస్ కదా బాగా వినండి ప్లీజ్. ఎందుకంటే మీకు 10 days ఉండేది. మీరు ఇందులో 10 అంశాలు 10 మంది వినగానే చాలా మీరు చదివే విధానం బాబు ప్లీజ్. 10th తర్వాత రిజల్ట్ వచ్చేది మీరు ఏమైతే సంబంధం ఫస్ట్ వినే నేర్చుకోండి. 10th క్లాస్ మీరు చదివే టైంలో ఈరోజు ఇక్కడ కూర్చొని చదువుతున్నారు, ప్రతి ఒక్కరు అక్కడే కూర్చొని చదవాలి. మీకు అప్పుడే మైండ్ అంటే ఇక్కడంటే మీరు ఒక ప్లేస్ ఎక్కడైతే కూర్చున్నారో ప్రతి రోజు అదే ప్లేస్లో కూర్చోవాలి. ఎందుకంటే మీరు ప్లేస్ చేంజ్ చేశారనుకో ఆటోమేటిక్గా మీ మైండ్ డైవర్ట్ అయిపోతుంది. ఆ క్లైమేట్, ఆ చుట్టుపక్కల వాతావరణాన్ని మీరు అర్థం చేసుకోవడం 5 to 10 minutes టైం తీసుకుంటుంది. కనుక మీరు ఎక్కడైతే కూర్చొని చదువుతారో ప్రతి రోజు అదే ప్లేస్లో కూర్చొని నోటితో కాకుండా కళ్ళతో చదవడం నేర్చుకోండి. 10th క్లాస్ మీరు ప్రైవేట్ కాలేజ్ ఈ స్కూల్లో 10th క్లాస్ అంటే మీరే అన్నమాట కదా. కనుక కళ్ళతో చదవడం నేర్చుకోండి, నోటితో కాకుండా. అంతేకాకుండా మీరు క్వశ్చన్లు మాకు అర్థం కావు అంటారు. ఐ మీన్ చదివినా కానీ మీకు బై హార్ట్ కాదు చదవాలి. ఇష్టపడి చదివితే ఖచ్చితంగా కాకపోతే ఒక క్వశ్చన్ ఒకసారి చదవండి. రఫ్ నోట్స్ యూజ్ చేయండి, ప్రతి ఒక్కరు రఫ్ నోట్స్ యూజ్ చేయండి. మీకు ఏదైతే చదువుతున్నారో ప్రతి ఒక్క నోట్స్ అటువంటి ఖచ్చితంగా మీకు మైండ్కి ఎక్కుతుంది. అంతేకాకుండా చదువుతున్నారు కదా, ఊరిని చదువుతుంటే క్రమశిక్షణ లేని చదువు వాసన లేని ఇవ్వండి. డిసిప్లిన్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ డిసిప్లైన్. చాలా మంది అనుకుంటారు అరే ఏది ఎగ్జామ్స్ రా లక్ ఉండాలా, లక్ ఉంటే పాస్ అవుతారు, జాబ్ ఉండదు. అరే ఏంద్రా టైం పెట్టి కుట్టారా, టైం పెట్టి కుట్టుకున్నా ఖచ్చితంగా ఏదో జాబ్ వస్తుంది, ఏదో పోతామన్నా. హార్డ్ వర్క్ చేద్దాంరా, హార్డ్ వర్క్ చేస్తే ఎట్లా వాళ్ళ గెట్ అయిపోతాంరా. ప్రతి ఒక్కటి చేయాలి, కానీ క్రమశిక్షణ, డిసిప్లిన్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. క్రమశిక్షణ లేని చదువు వాసన లేని పోవాలి. అంతేకాకుండా మీరు ఈ 10th క్లాస్ ఏ విధంగా అంటే పునాది లాంటిది అనమాట. పునాది అంటే ఇప్పుడు మనకి బిల్డింగ్ 1 floor లేదు పైన, ఈ బిల్డింగ్ ఇది స్టాండర్డ్ గా ఉన్నది దాని కారణం పునాది. 8th క్లాస్ పునాదితో సమానం అన్నమాట. పునాది
ఈ బిల్డింగ్ నిలబడ్డానంటే పునాది బాగుంది, ఆటోమేటిక్గా బిల్డింగ్ నిలబడడం స్టాండర్డ్. కానీ మీరు 10th క్లాస్ బాగా చదువుకున్నారంటే, మంచి మెరిట్గా వచ్చాయంటే 9 పాయింట్స్ అబౌవ్ వస్తే ఇంటర్ ఆటోమేటిక్గా మీ కాలేజెస్ వస్తాయి, మీ దగ్గరికి వస్తాయి. మా కాలేజ్ మీకు ఫీజు తగ్గిస్తాం, మీకు ఫీజు తగ్గిస్తామని. ఇంటర్లో మంచి మార్కులు తెచ్చుకుంటే బీటెక్ వాళ్ళు మీ ఇంటికి వస్తారు, మా బీటెక్ చేయండి, మా డిగ్రీ చేయండి. బీటెక్ మంచి రిజల్ట్ వస్తే జాబ్ వాళ్ళు మీ ఇంటికి వస్తారు. చూడు, ఇంటర్ బీటెక్ జాబ్ బేస్డ్ అపాన్ 10th క్లాస్. 10th క్లాస్ ఒకటి బాగా చదివి 9+ పాయింట్స్ తీసుకొచ్చామండి, ఇంటర్ వస్తుంది, ఇంటర్ మంచి రిజల్ట్ వస్తుంది, బీటెక్ వస్తుంది, బీటెక్ మంచి రిజల్ట్ వస్తుంది, ఆటోమేటిక్గా జాబ్ ఇంటర్వ్యూ తీసుకొని వస్తారు. యువర్ సెటిల్ సక్సెస్. నెక్స్ట్ పట్టుదలతో చదవాలి. ప్లీజ్ బ్రింగ్ అప్ సైలెన్స్. డిసిప్లిన్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఉంటారు కదా. ఓకే, మీకు ఒక గోల్ పెట్టుకున్నారు కదా, ఆ గోల్ సక్సెస్ చేసుకోవాలి అంటే రాసుకొని పాయింట్స్ కొన్ని చెప్పండి. cosa detrás. ఏముందిరా లక్ ఉండాలా, హార్డ్ వర్క్, టైం నెంబర్ ఎంత ఉందా? 1 టైం టీ 20 9 ఎం ఈ 5 ఎల్ U 21 C K 11 H A R D W 23 O 50 R 17 కామెడీగానే ఉంటుంది. ఇంట్రెస్ట్ ఎంజాయ్ చేయాలి, హార్ట్ బాగా ఎంజాయ్ చేయాలి, బయటకు పోతే గుర్తు పెట్టుకునేలా ఎంజాయ్ చేయాలి, అట్లనే చదవాలి. క్యాట్ చేసినారా దీన్ని 20 + 9 + 5 + 5 42 లక్ 33 36 హార్డ్ వర్క్ చూడండి. డిసిప్లైన్ ఇంత చెప్పినారు, క్రమశిక్షణ ఇచ్చారు, వాసన వంటిది. సపోజ్ ఉమ్మెత్త పువ్వు చూసారా? దత్తూర ఫ్లవర్ మీకు వచ్చింది తెలుగురా? దత్తూర ఫ్లవర్ చూడడానికి ఎంత అందంగా ఉంటుంది, ఎంత తెలుగు ఉంటుంది. కానీ అమ్మాయి ఎవరు యూజ్ చేస్తారు దాన్ని, మీ తెరలో ఎవరు పెట్టుకుంటారా? కానీ కనకాంబర గులాబీ ముందులు ఉంటాయి, కానీ చూడడానికి అందంగా పద్ధతిగా ఉంటుంది. కానీ దాన్ని ప్రతి ఒక్కరు యూజ్ చేస్తారు, చూస్తారు కదా? ఉమ్మెత్త పువ్వు యూజ్ చేస్తారా? ఎందుకు? అది ఎక్కడ పడితే ఎక్కడ పెరుగుతుంది, దాని వాల్యూ లేదన్నమాట. వాల్యూ లేదంటే దాన్ని ఎవరు యూజ్ చేయదు. కానీ గులాబీ పువ్వు కొమ్ములున్నా
దానికి ముళ్ళులు ఉన్నా పుచ్చుకున్నా కానీ దాన్ని తీసుకెళ్ళి ఎందుకంటే అది ఒక పద్ధతిగా పెరిగింది అనమాట. చూడడానికి ఎంత అందంగా ఒక డిగ్నిటీ మన అమ్మాయి డిగ్నిటీ ఏ విధంగా ఉందో అలా ఉంటుంది చూడండి. కనుక దాన్ని యూజ్ చేస్తారు. అలాగే అనమాట క్రమశిక్షణ ఇచ్చారు వాసమైన పువ్వు అనేది 40%. ఇది ఓన్లీ టైం హైదరాబాద్ లేదా ఎక్కడ జాబ్ చేసుకోవచ్చు. టైం చూసుకుంటే 40% నా దగ్గర యూజ్ లేదు. నెక్స్ట్ ఆఫ్ ఆల్ లక్ 40% యూజ్ లేదు. నెక్స్ట్ ఆఫ్ ఆల్ హార్డ్ వర్క్ 98%. హార్డ్ వర్క్ చేయాలి. ఎంత అర్థం చేస్తారు 98%. 100% డిసిప్లైన్ కౌంట్ చేయాలి సార్. డి ఎంత ఎస్ ఎంత సి 3 ఐ పి ఎల్ ఐ ఎన్ కౌంట్ చేయండి ఎంత వస్తుందో 100%. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? డిసిప్లిన్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీ స్టూడెంట్ పర్సన్. అందుకు ప్రతి ఒక్కరు డిసిప్లిన్ ఎందుకు చేయాలి? ఫ్యాకల్టీనే కావచ్చు, వాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్ ఒక డిసిప్లిన్. గురువు అంటే భూ అంటే చీకటి, గురువు అంటే చంపి, భూ అంటే వెలుగు. గురువు అంటే చీకటిని చంపి వెలుగు తెచ్చేవారికి గురువు అంటారు. మనకి ఇంతకుముందు ఏమి తెలియదు, కాలేజ్ తెలుసుకుంటే ఒక చీకటి గదిలో ఏ విధంగా ఉంటామో చీకటి గదిలో నడుచుకుంటూ వెళ్తాం ముందుకి. ఏ పైన చేయగలము? వెలుగులోకి వస్తే ఏ పైన చేస్తాం, జయిస్తాం, సాధిస్తాం. గురువు అంటే చీకటిని చంపి వెలుగులోకి తెచ్చేవారికి గురువు అంటారు. కనుక ప్రతి ఒక్కటి గురువునే ప్రతి ఒక్కరిని గౌరవించాలి. అదే డిసిప్లిన్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, కష్టపడి బాగా చదవాలి. కష్టపడి అంటే 6 ఏళ్ళు కష్టపడండి, 60 ఏళ్ళు సుఖపడండి. 6 ఏళ్ళు 5, 6, 7, 8, 9, 10 ఈ 6 సంవత్సరాలు మీరు బాగా అంటే బాగా కష్టపడి చదువుతారనుకో మంచి మార్కులు గ్రేడ్ వస్తే 6 నుంచి 60 ఏళ్ళు. ఇందాక చెప్పిన 10th క్లాస్ కంప్లీట్ అవుతుంది, ఇంటర్ వస్తుంది, బీటెక్ వస్తుంది, జాబ్ వస్తుంది, 60 ఏళ్ళు సుఖంగా ఉంటుంది. 6 ఏళ్ళు కష్టపడి 60 ఏళ్ళు సుఖపడండి. దీనికి ఎగ్జాంపుల్ చెప్పాలంటే కష్టపడండి బాగా అంటే బాగా కష్టపడాలి. 6 సంవత్సరాలు కష్టపడితే 60 ఏళ్ళు. 6కి 60కి ఎంత డిఫరెన్స్ ఉంది? 54 ఇయర్స్ డిఫరెన్స్ ఉంది. ఈ 6 సంవత్సరాలు కష్టపడితే ఎంత ఉంటుంది మీకు? 54 ఇయర్స్. 54 ఇయర్స్ మీరు హ్యాపీగా ఉంటారు. ఓకే, దీని గురించి విషయానికి వస్తే ఒక కథ. ఒక ఊరిలో ఒక వ్యక్తి ఉండేవాడు. అతను శిల్పాలు చెబుతూ ఉండేవాడు అన్నమాట. ఏమే శిల్పాలు కొన్ని రాళ్ళను సేకరించి తన వద్ద పెట్టుకొని మొదట తీసుకున్నాడు. ప్లీజ్ బాబు మీకే ఒక రాయి తీసుకొని చెప్తూ ఉంటాడు శిల్పాన్ని. చెక్కుతూ ఉంటే ఆ మొదటి రాయి ఫస్ట్ ఎక్కడి నుంచి వచ్చేది అనమాట. కాలు, తర్వాత బాడీ, తర్వాత ఫేస్. బాడీ దగ్గరకు వస్తానే ఆ నొప్పి రాయి పుడుతుంది. అబ్బా వద్దు, నన్ను చెక్కద్దు, నేను ఆ నొప్పిని భరించలేని, నాకు ఓపిక లేదు, నాకు వద్దు, భరించలేని నా నొప్పిని, నాకు ఆ పెయిన్ భరించడం నాకు చేత కాదు, వద్దు, నన్ను పక్కన పెట్టేశాడు. సరే పాపం ఏడుస్తుంది కదా, నా శిల్పం చెక్కేవాడు ఆ రాయి పక్క తీసుకుని రెండో రాయి తీసుకుంటాడు. రెండో రాయి తీసుకొని చెప్పుతూ ఉంటారు. చెబుతూ ఉంటే ఆ రాయి ఆ నొప్పిని భరిస్తుంది. బాగా అంటే బాగా భరిస్తుంది. ఆ 10 నిమిషాలు 20 నిమిషాలు 1 అవర్ చెప్తాడు అంతే. ఆ 1 అవర్ బాగా కష్టపడుతుంది. ఆ నొప్పిని భరించి ఫ్రీగా ఉంటుంది అన్నమాట. ఆ నొప్పిని భరిస్తుంది కనుక అది దట్ ఈస్ ఎనీ టైప్ ఆఫ్ శిల్పి. ఐ మీన్ ఆంజనేయ స్వామి, లైక్ వెంకటేశ్వర స్వామి. ఆంజనేయ స్వామి శిల్పం తయారు చేస్తాడు. ఆ ఆంజనేయ స్వామిని తీసుకొని వెళ్ళి గుడిలో ఉంచుతారు. ఆ శిల్పాన్ని ఏదంటే రెండో రాయి మాత్రమే శిల్పగా తయారవుతుంది కనుక ఆ రాయిని వెళ్ళి గుడిలో ఉంచుతారు. మొదటి రాయిని ఆ ఫస్ట్ రాయిని చూసుకొని వెళ్ళే భక్తులు స్టెప్స్ ఉపయోగిస్తారు. బాబు స్టెప్స్ ఉపయోగిస్తారు. చూడు, ఆ రాయి మొదటి రాయి 10 నిమిషాలు కష్టపడలే. రెండో రాయి బాగా 10 నిమిషాలు కష్టపడింది, ఓపిక భరించింది, నొప్పి భరించింది కనుక అది ఎక్కడ గుడిలో దేవునిగా ఉంది. మొదటి రాయి ఎక్కడ ఉంది? స్టెప్స్ ఉపయోగించే దాని మీద ఉంది. ఇప్పుడు చూడు, ఆ రెండో రాయిని చూసినప్పుడు వెళ్ళే భక్తులు స్టెప్స్ కి తొక్కుతూ వెళ్తారు. ఆ నొప్పిగా ఎక్కువ ఉంటుంది కదా. అందుకే మీరు కానీ మొదట కష్టపడండి. మొదట కష్టపడితే 60 ఏళ్ళు 6 ఏళ్ళు కష్టపడి 60 ఏళ్ళు
విషయానికి వస్తే బాబు ఇది ఓన్లీ కానీ ఇది చాలా యూజ్ అవుతుంది నిజంగా మమ్మీ ఆయనకు Hey, enjoy hard work 15 to 20 years 20 to 25 years 25 to 30 years 30 to 35 years 15 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల వరకు Bhavan, చూడు. మీరు బాగా ఎంజాయ్ చేస్తారు ఎంత చేస్తారు ఎంజాయ్ చేస్తారు కష్టం అంటే ఇంటే తక్కువ కష్టపడ్డారు ఎక్కువ ఎంజాయ్ చేస్తారు ఈ ఏజ్ లో 20 to 25 ఇయర్స్ చాలా ఎంజాయ్ చేస్తారు కొద్దిగా దీనికంటే కొద్దిగా కష్టపడాల్సిన అవసరం వస్తుంది ఆటోమేటిక్ వస్తుంది ఇట్లాంటి బాగా తెలుసు. నవ్వండి జోయిన్ చేసిన తర్వాత నవ్వండి నవ్విన తర్వాత మళ్ళీ ఓకే 25 to 30 ఇయర్స్ ఎంజాయ్ చేస్తారు ఎంజాయ్ ఆటోమేటిక్ ఏమవుతుంది ఇక్కడ డబ్బులు ఎందుకంటే ఏజ్ పెరిగినట్టు మనకు అప్పుడు తెలుస్తున్నాం ఇప్పుడు తెలుస్తుంది డబ్బులు ఉన్నారు కదా రేపు పొద్దున అందరూ ఫ్యాకల్టీ ఒకరికి ఇచ్చేసిన మంచిగా చేస్తే చాలా అంటే నేను ఇక్కడికి వచ్చి చెప్పినప్పుడు మీకు తెలుస్తున్నాను అసలు చెప్పే పాయింట్స్ మీకే పనికొచ్చేటివి అవి. నీకేరా ఊగుల సార్ వాళ్ళకే ఎక్కువ వచ్చింటారు. నేను స్టూడెంట్ మా సార్ చేసింది పని లేదు పని ఉండాలి కాదు తప్ప తర్వాత వాళ్ళు చూసుకుంటాను ఎంజాయ్ రెండు చదివినా ఇక్కడ హార్డ్ వర్క్ ఏమైంది 30 to 35 ఇయర్స్ అంటే పూర్తి ఏం లేదు హార్డ్ వర్క్ ఏమింది హార్డ్ వర్క్ ఇప్పుడు ఉంది దీన్ని బట్టి మీకు ఏమంటుంది ఓకే నెక్స్ట్ మేము అర్థమవుతుంది. ఇప్పుడు ఎంజాయ్ చేస్తే తర్వాత లాస్ట్ ఏమవుతుంది? ముసలి హార్డ్ వర్క్ చేసాక అవుతుందా? బాడీ తట్టుకొని చెప్తుంటుందా? అది నోమి ఎంజాయ్ 15 నుంచి 20 సంవత్సరాల వరకు 15 to 20 ఇయర్స్ వరకు ఎంజాయ్ కొద్దిగా తగ్గించి హార్డ్ వర్క్ ఎక్కువ చేస్తారు తర్వాత 20 to 25 ఇయర్స్ ఎంజాయ్ ఇంకా కాస్త పెరుగుతుంది ఎందుకంటే మీరు ఇక్కడ ఎక్కువ హార్డ్ వర్క్ చేశారు కాబట్టి కొద్దిగా పెరుగుతుంది ఇక్కడ ఏమైనా హార్డ్ వర్క్ తగ్గుతుంది ఎందుకంటే ముందు ఎక్కువ చేశారు కాబట్టి 25 to 30 ఇయర్స్ ఎంజాయ్ ఇంకా పెరిగిపోతుంది హార్డ్ వర్క్ తగ్గుతుంది 30 to 35 ఇయర్స్ ఇంకా ఎక్కువ ఎంజాయ్ పెరుగుతుంది దీన్ని బట్టి ఏమవుతుంది బాగా కష్టపడండి తర్వాత ఎంజాయ్ అర్థమైనా బాగా చూడడానికి ఏం లేదు కానీ అర్థం చేసుకుంటున్నాం కదా ఇంకోటి డబ్బు కావాలా డబ్బు ఏం సాధించాలనుకుంటుంది మనీ కానీ మనీ కౌంట్ చేసుకున్నందుగా మనీ కౌంట్ చేస్తే 72% డబ్బు లేదు కాదు అన్నీ ఉండాలి అలాగే డబ్బు సరస్వతి మన గురించి ఆడబడితే లక్ష్మీదేవత మన దగ్గర ఉంటుంది సరస్వతి అంటే ఇక్కడ చదువుతాం చదువు మన దగ్గర లక్ష్మి అంటే వస్తుందా కనుక మన డైరెక్ట్ డబ్బు కోసం లక్ష్మీదేవి కోరుకోకుండా సరస్వతి మన దగ్గర ఉండేదాకా చూడండి ఆటోమేటిక్గా ఎవరు వస్తారు మీరు జీవితంలో ఒక స్థాయికి వెళ్ళాలంటే ఐశ్వర్యం తిండి డబ్బు అమ్మాయి మీ జోలి వెళ్ళకపోతే మీరు సక్సెస్ లైఫ్ కొనసాగిస్తారు అంతే కాకుండా చదువు చెప్పను ఓన్లీ చదువుకుంటే సరిపోదు మరి క్లాస్ ఉంటాయి అక్కడ క్రికెట్ అక్కడ కామెడీ అక్కడ ఏదైనా స్పోర్ట్స్ గేమ్స్ కథలు చదువు నువ్వు వెళ్తావు ఆ క్రికెట్ గురించి మాట్లాడాలి అక్కడ వెళ్తే కామెడీ గురించి మాట్లాడాలి అక్కడ సినిమా గురించి మాట్లాడాలి ఇక్కడ వెళ్తే డల్స్ గురించి మాట్లాడాలి ఇక్కడ వెళ్తే చదువు గురించి మాట్లాడాలి
అన్ని విధాలుగా ఉన్నామంటే ఏం చేయాలా? చదువుకి తెలుగుని ఉంటాయి కదా, చదువు వల్ల సర్టిఫికేట్ తెలుసుకోవాలి. మోస్ట్ ఇంపార్టెంట్. ఇంకోటి బిల్ గేట్స్. బిల్ గేట్స్ అతను ఎవరు? వన్ ఆఫ్ ద రిచెస్ట్ పర్సన్ ఇన్ దిస్ వరల్డ్. కానీ 10th క్లాస్ ఫెయిల్. మీకు గవర్నమెంట్ తెలుసా? 7వ తరగతి ఫెయిల్. కానీ అతను బ్రేక్ పొజిషన్ లో ఉన్నాడు. వన్ ఆఫ్ ద రిచెస్ట్ పర్సన్ ఇన్ దిస్ వరల్డ్. సచిన్ టెండూల్కర్. క్రికెట్ గురించి మీకు బాగా ఐడియా ఉంటుంది. సచిన్ టెండూల్కర్ 10th క్లాస్ ఫెయిల్. తెలుసా మీకు? కానీ అతను ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? ఎలా ఉన్నాడు? ఏ పొజిషన్ లో ఉన్నాడు? విద్యార్థులు చదువుకుంటే పరిస్థితి ఏది సాధించవచ్చు. విద్యార్థులు గొప్పదని చెప్పాలంటే రూపాయి కన్నా రూపం విన్నా, వేల కన్నా వినయం విన్నా, లక్షల కన్నా లక్షణాలు విన్నా, కోట్ల కన్నా కొడలేక విద్యార్థి జీవితం విన్నా. విద్యార్థులు ఏదైనా సాధించవచ్చు. తెలుసుకోవాలి, ట్రై చేయాలి. ఏదైనా ట్రై అండ్ ట్రై ట్రై యాక్షన్ బిగిన్ సక్సెస్ఫుల్. మన మైండ్ ఎలాంటి ఎంత షార్ప్గా ఉన్నా ఇక్కడ చూస్తే నోట్లో అబ్బాయి ఇక్కడికి ఇచ్చిన చర్మమని ఎక్కడికి నరాలు రే వాడు కూడా బయట ఇస్తున్నాడు. వెళ్ళి బ్రైన్ చెప్పు. సరే బ్రైన్ వద్దు. ఎక్కడికి ఏమని చెప్తుంది? రే నోట్తో చెప్పమంటాడు. రే వాడు బయట ఇచ్చినాడు నాకు ఒప్పిస్తున్నాడు. అబ్బాయిని అచ్చు బయట వెంటనే నోరేమంటుంది? అబ్బా అంటుంది. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్. అబ్బా అబ్బా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్. అంటే ఈ మైండ్ అంటే షార్ప్గా ఉండాలంటే క్వశ్చన్ వెంటనే ఆన్సర్ వెంటనే రావాలి. చూడు ఎంత స్పీడ్ వస్తే స్పీడ్ వస్తుంది. ఓకే, మీరు ఎంత షార్ప్ ఉంటే కంప్యూటర్ కంటే వేగంగా ఉండాలి. మనము ఏ చేస్తే మనకి ఎవరు గుర్తు రావాలా? మన ఇంట్లో పేరెంట్స్. ఓకే, అమ్మ గుర్తు రావాలా? అమ్మ ప్రేమని ఎప్పుడు వదలకోకండి. అమ్మని ఎప్పుడు మర్చిపోకండి. మీరు ఉన్నత స్థాయిలో దిగినా వెళ్ళకపోయినా అదే ఎప్పుడు మర్చిపోకండి. ఓకే, 10th క్లాస్ ఇదేంద్రా హౌ టు గెట్ బెటర్ పర్సెంటేజ్ 10th క్లాస్ ఈ విషయం గురించి మేము మాట్లాడుకున్నాం సార్. అనుకోలేదు చెప్పేది 10th క్లాస్ 6 ఏళ్ళు కష్టపడి 6 ఏళ్ళు. ఇప్పుడు మీరు కష్టపడితే కళ్ళతో చదవండి. ఒక చోటు కూర్చుంటారు, అక్కడే కూర్చుంటారండి. మీరు ఆలోచించా ప్రతిరోజు ఏంటంటే వాతావరణం చేంజ్ అయిపోద్ది. ఆ వాతావరణం అర్థం చేసుకోవాలంటే టైం తీసుకుంటున్నాను. దాన్ని కళ్ళతో చదవండి. కష్టపడి కాకుండా ఇష్టపడి చదవండి. ఏ విధంగా